జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్గా ఈరోజు ఆయన వచ్చే పరిస్థితి కాదు, ఆ మాట కాదని లేక ఆయన ప్రోగ్రామ్ ఈజీ చేసుకొని వచ్చారు. సార్ వెరీ థ్యాంక్స్ సార్. విద్యార్థులు ప్రజలుగా విద్యాసేవ చేస్తూ ఎంతో మంది వేలాది మందికి వాళ్ళ లైఫ్ లో సెలబ్రేటెడ్ గా చేస్తున్న డాక్టర్ విశ్వేశ్వరరావు గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. I was so uncertain till today morning that you were coming or not. తర్వాత సార్ మన డాక్టర్ రాజేశ్వరరావు గారు ఆయన గురించి బాధపడడంలో నేను చెప్పడం అనేది విన్నాను. ఆయన వెళ్ళి కలిసి గౌరవంగా పెద్ద ఆయన వెళ్ళి కలిసి నేను తప్పుకున్నాను సార్. ఇమ్మీడియట్ గా 100% హార్ట్ఫుల్ గా హోల్ హార్టెడ్లీ సపోర్ట్ చేసి మీకు ఏం కావాలని ఎలా కావాలని అన్నిటికీ నేను ఉంటానని చెప్పి. సో సార్ యూఆర్ సో కైండ్ సార్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఈ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ఏదో ఒకటి ప్రజలకి నిజంగా మీరు జరిగేటట్టు చేయాలనుకుంటారు. అంటే జస్ట్ పబ్లిసిటీ స్టఫ్ కాకుండా రియల్ బెనిఫిట్ నీడీ పీపుల్ కావాలని ఆయన ప్లాన్ చేస్తుంటారు. సో ఆయన ఒక 100% కూడా నేను 0.01% నా పార్టీ ప్రాసెస్ దానికి కొంచెం కనెక్ట్ అయ్యి నాకు చేతనైనట్టుగా నేను ఏదైనా చేద్దాం అనుకున్నాను. సో ఈ క్రమంలో కొత్తపట్నం ఇన్ఛార్జి చైతన్య గారు అంటే ఆయన చేసిన ఒక మంచి పని. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు లాస్ట్ జనవరి ఎండ్లో ఎలక్షన్ ముందర టికెట్ ఎలక్షన్ జరగడానికి ముందర ఉన్న పరిస్థితి చూసి తప్పనిసరిగా నేను రావాలి, రాజకీయాల్లో కావాలి, జనసేనలో ఉండి చేయాలి అని ఒప్పించి నేను 2-3 6 months మొదలు చెప్పినా కానీ మా బిజినెస్ లో చేసుకుంటున్నాం, వీళ్ళంతా మీద చేసుకుంటూ మా బిజినెస్ చేసుకుంటాం ఎందుకంటే ఆయన బలవంతంగా కన్విన్స్ చేసి ఈ మేడ్ మీ టు హ్యాపీ హియర్. ఆయన చేసిన నాకు చేసిన మంచిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే నేను యూనివర్సిటీలో పీజీ అయిన తర్వాత ఒకప్పుడు సార్ ఉండేవారు ఈ పీజీ చైతన్య అనే వ్యక్తి ఈ ఇంట్రడక్షన్ ఈ చేయకపోయి ఉంటే రవికుమార్ ఇలా ఉంటాడు. సో ముందు మా మార్గం ఇంకా బాగుంటుందని అనుకుందాం. మిత్రులు విశ్వ గారు ఇన్ఛార్జ్ పేరాడి గారు రావాలి గారు గత 10 ఏళ్ల నుంచి ఎన్ని ఒత్తిడిలు ఉన్నా, ఎంత కష్ట నష్టాలు పడినా పార్టీని నిలబెట్టుకుంటూ మనవంతుగా చేస్తూ అది కష్టం మాటలు చెప్పు ఈజీగా ఉంటుంది. ఎంత కష్టపడి ఉంటారు అంటే అందరూ యంగ్ జనరేషన్ లో ఉన్నారు. ఈ టైంలో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించలేదు. సో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పూర్తి నిబద్ధతతో నిలబెట్టి ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్ళొచ్చారు సార్. సార్ మీ మీరు నిజంగా మీరు మార్గదర్శి చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ స్ఫూర్తిదాయకి మీరు ప్లీజ్ ఇలాగే ఇంకా డెవలప్ చేసి మనందరం పరస్పర సహకారంతో జనసేన మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నత స్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం చెప్పాలి అంటే నా గురించి నేను చెప్పడం కాదు, జనరల్ గా మాకు కంపెనీస్ లో కార్పొరేట్ సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. 7% of profit we need to spend for social service. It's a mandate according to Government of India. సో ఆ దీనిలో నుంచి అక్కడ నేను తమిళనాడులో ఉంటున్నాను, పాండిచేరి దగ్గరలో. సో అది చేస్తూ అందులో లిమిటేషన్ కాదు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నీడీ పీపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ పర్పస్ కావచ్చు, ఏదైనా పెద్ద మ్యారేజెస్ కావచ్చు. సో వి స్టార్టెడ్ డూయింగ్ హెల్ప్స్. సో ఆ తర్వాత ఏమనిపించింది, మనం లిమిట్ గా ఇంతే పెట్టుకుంటే కాదు, అక్కడ ఎంతమంది నీడీ పీపుల్ రియల్ నీడీ పీపుల్ ఉంటున్నారు అని చెప్పేసి అందరికి వీలవుతుంది నా శక్తి మేరకు. ఒక విధంగా చెప్పాలంటే శక్తికి మించి ఇంట్లో గొడవలు అవుతున్నా కానీ పూర్తి సహకారంతో రెడీ చేస్తున్నాం. సో
దాన్ని ఒక ఫార్మల్ అంటే అక్కడ ఎలాగంటే చేసాం అయిపోయింది, కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాకుండా నిజంగా అదే సోషల్ సర్వీస్ మన ఏరియాలో చేద్దాం, మన ఏరియా, మన శ్రీకాకుళం జిల్లా, మన ఏరియా, మన ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. రాజకీయాలు చేయాలంటే ఇందులో చేయడం లేదు, ఇట్స్ చాయిస్. సో ఇది కొరియానా కాంపిటేటివ్ అకాడమీ అనేది యూత్ కోసం ఎడ్యుకేషన్ సంబంధించిన ఇది ఒక వెహికల్. కొరియానా ఫౌండేషన్ ఈజ్ అ ట్రస్ట్. ఈ ట్రస్ట్ బ్యానర్ లో కొరియానా కాంపిటేటివ్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ద వెహికల్స్. సో వెరీ సూన్ గ్రామీణ మహిళలకి స్వయం సమృద్ధి, స్వయం ఉపాధి వచ్చేటట్టుగా ఒక కార్యక్రమం విస్తృతంగా చెప్పబడుతుంది. This is very needed in the society, particularly in our region. నెక్స్ట్ వ్యవసాయ రంగం కోసం ఇందాక సార్ చెప్పినట్టుగా మనం వెనకబడిన వాళ్ళు కాదు, మనకు ఉన్న సాయిల్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, రివర్స్ జీవనదులు ఉన్నాయి మనకి ఇక్కడ మన జిల్లాలో, మన ఏరియాలో. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడే మనస్తత్వం తండ్రిగా ఉన్న మనుషులు మన జిల్లాలో. ఒకటే ప్రాబ్లం ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన, కరెక్ట్ టెక్నాలజీ, కరెక్ట్ ఇప్పుడు అధునాతన సాంకేతిక విధానాలు అవన్నీ రైతులకి సవ్యంగా అందజేసి ఇప్పుడు వస్తున్న రూపాయల లాభాన్ని ఒక 2 రూపాయలు 3 రూపాయలు చేసే విధంగా రైతులకి చేస్తే సో మొత్తం గేమ్ చేంజ్ రావాలని ఆశిస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరగా చేయబోతున్నాం. సో మీద స్టిల్ there are in pipeline, some other programs are in pipeline. సో ఇది ఒక